హలో, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో ఏమేమి స్పెషల్లో చూసేద్దాం, వచ్చేయండి. వైట్ రైసు, చికెన్ ఫ్రై, అలాగే ఆకుకూర చేశానండి. ఆకుకూరలోకి చికెన్ ఫ్రై వేసుకొని తిన్నామని చెప్పి ఈ చికెన్ ఫ్రై నేను చాలా సింపుల్గా చేశాను. ఒకే దాంట్లో చేశానండి. ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్, తొందరగా కూడా అయిపోతుంది. ముందుగా అయితే చికెన్ని ఒక 2-3 సార్లు అయితే నీట్గా కడిగి పక్కన పెట్టేసుకుందామండి. దాంట్లోనే కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేసేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాం. పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసుకొని బాగా అయితే కలిపి పెట్టుకుందామండి. అల్లం పేస్ట్ మేము కొద్దిగా ఒక అరకిలో అల్లం తెచ్చుకొని అల్లం పేస్ట్ అయితే వేసి పెట్టేసుకుంటాము. అల్లం పేస్ట్ వేసుకొని ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మూత పెట్టేసుకొని చికెన్ ఉడికేంత వరకు బాగా ఉడకబెట్టుకుందామండి. నీళ్ళేం పట్టవు, చికెన్లో ఉండే నీళ్ళే సరిపోతాయి. తర్వాత ఆనియన్స్, కొద్దిగా నూనె వేసుకొని బాగా కలుపుకుందామండి. బాగా కలుపుకుంటూ ఉంటే మనకి ఎర్రగడ్డలు కూడా బాగా వేగుతాయి. దాంట్లోనే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, కారము, మిరియాల పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా అవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకుంటూ ఉండడమే. ఇవన్నీ పొళ్ళు వేసుకున్న తర్వాత 5 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి. మనం ఇలా కావాలంటే ఇలా ఉంచుకోవచ్చు, ఇంకా డ్రైగా కావాలంటే కూడా ఇంకా డ్రైగా వాడ్చుకొనేసి దించేసుకోవడమే అండి. చాలా బాగుంటుంది. ఎప్పుడూలా కాకుండా ఇలా కూడా ఒకసారి